ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దుర్గే స్మృతా హరసి భీతిమశేషజంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకార కరణాయ సదార్ద్రచిత్త. అందరికీ నమస్కారం. మాస ఫలితాలు. శ్రావణ మాసం అనుకోండి, ఆగస్టు నెల అనుకోండి. ఈ యొక్క మాస ఫలితాలు ఎలా ఉన్నాయి? ఈ నెల నుంచే శ్రావణ మాసం ప్రారంభమవుతుంది కదా, అంటే జూలై ఎండింగ్ నుంచే శ్రావణ మాసం ప్రారంభమవుతుంది అనుకునే వాళ్ళకి ఆగస్టు మాస ఫలితాలు అని చెప్తున్నాను. ఆగస్టు నెలలో 4 వారాలు ఎలా ఉండబోతుంది. నేను 31 రోజులు కూడా 4 భాగాలుగా విభజించుకొని ఫలితాలు చెప్తుంటాను. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. రెండోది, జన్మజాతకమే మీకు 90% ఫలితాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. గోచార ఫలితాలు మీకు 40 నుంచి 50% వరకు మాత్రమే స్వీకరించే ప్రయత్నాలు చేయాలి. ఇక్కడ సూడో నాస్తికుల గురించి మనము మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేయం. ఎందుకంటే భగవంతుడు అంటే నమ్మకం ఉన్నవాడితోనే వెళ్తాం. ఒక వైద్యుడి దగ్గరికి వెళ్తున్నామంటే ఆ వైద్యుని పైన పూర్తి విశ్వాసంతో వెళ్తాం. ఠాగూర్ లాంటి సినిమా చూపించేటువంటి వైద్యులు ఉంటారు, న్యాయబద్ధమైనటువంటి వైద్యులు ఉంటారు, ధర్మాన్ని కట్టుబడి వైద్యులు ఉంటారు. కాబట్టి వైద్యో నారాయణో హరి. ఎలా అయితే వైద్యుడి పైన నమ్మకంతో మనం ముందుకెళ్తున్నామో మన ఆరోగ్యం బాగుపడుతుంది, మంచి ఆరోగ్యవంతులై మళ్ళీ కొంతకాలం సుఖంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎలాగైతే వైద్యుడి నమ్మకం ఉందో, వైద్యం మీద వైద్యుడి మీద నమ్మకం ఉందో, అలాంటి నమ్మకమే శాస్త్రం మీద, భగవంతుడి మీద పూర్తి విశ్వాసం ఉండాలి. అలాగే జ్యోతిష్యం పట్ల కూడా పూర్తి విశ్వాసం ఉండాలి. భచక్రమంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి మార్పుల్ని కూడా సమకాలీన సమాజానికి మేము దాన్ని ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిని, భూమి తనకు తాను తిరుగుతున్నా, ఇతర గ్రహాలు తిరుగుతున్నట్టుగా కనపడినా, భూమి స్థిరంగా మనకి కనబడుతుంది, మిగతా గ్రహాలు వెళ్తున్నట్టు కనబడుతున్నాయి. కాబట్టి ధనుస్సులోకి రవి వచ్చాడు, మకరంలోకి కుజుడు వచ్చాడు, కుంభంలోకి రాహు వచ్చాడు అని చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి సంచారం అనేది మనం ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు చెట్లు, పుట్టలు, వాహనాలు పరిగెడుతున్నట్టు కనబడతాయి. మరి అన్నప్పుడు అవన్నీ పరిగెడుతున్నాయా? లేదు కదా, అవి స్థిరంగానే ఉన్నాయి. కానీ మన వాహన వేగం వల్ల అవి పరిగెడుతున్నట్టు కనబడుతుంది. అలాగే భూమి మీద మనం తిరుగుతున్నా మనకి అవి పరిగెడుతున్నట్టు కనబడుతున్నాయి. కాబట్టి వాటినగో దూరం వెళ్ళిపోయింది, దగ్గర వెళ్ళిపోయింది, చెట్టు ఇక్కడ ఉండి ఇక్కడికి వెళ్ళిపోయింది అని ఎలాగైతే మనం చెప్పుకుంటున్నామో, అలాగే గ్రహాలు కూడా మనకి ఇతర గ్రహాలు భూమి యొక్క స్థిరమైన కక్ష నుంచి ఇతర గ్రహాలు కదులుతున్నట్టు కనబడుతుంది. కాబట్టి గ్రహాల మార్పు మనకి అనుకూలతని లేదా వ్యతిరేకతని కలిగిస్తాయన్న విషయం మీకు అందరికి తెలిసిన విషయమే. అది తెలుసుకొని అలాగే మనం గ్రహాల యొక్క గమనాన్ని అనుసరిస్తూ జ్యోతిష ఫలితాలు చెప్తూ ఉంటాం. అయితే ఇందులో సహేతుకత, వ్యతిరేకత ఉండవచ్చు. అంటే దొంగ జ్యోతిష్కులు ఇవాళ రేపు ఉన్నారుగా. ఈ మధ్య ఈ యొక్క జ్యోతిష్యం మీద పూర్తి స్థాయి ఈ యొక్క చర్చలు, వాదోపవాదాలు జరుగుతూనే ఉన్నాయి. సిద్ధాంతులకు పెట్టడం లేదు. పండగల విషయంలో గందరగోళాన్ని సృష్టిస్తున్నారు. ఒక ఆయన సూర్య సిద్ధాంతం అంటాడు, ఒక ఆయన పూర్వ సిద్ధాంతం అంటాడు, ఒక ఆయన దృక్ సిద్ధాంతం అంటాడు. మరి ఏ సిద్ధాంతం కరెంటే ప్రత్యక్షం జ్యోతిషం శాస్త్రం. సూర్యచంద్రుల యొక్క గమనం స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి ఆ సూర్యుడు చంద్రుడి యొక్క గమనాన్ని బట్టి మనం జ్యోతిష శాస్త్రాన్ని పూర్తి స్థాయిలో మనం లెక్కలు కట్టవచ్చును. సూర్యోదయం ఎన్ని గంటలకు అవుతుంది, చంద్రోదయం ఎన్ని గంటలకు అవుతుంది అన్న విషయాన్ని సుస్పష్టంగా తెలుసుకోవచ్చు. ఇది కొంతమందికి సోదిలా కనపడుతుంది. ఒక ఆయన పెడతాడు, మేషరాశి 16.4 degreesలో ఉందని చెప్పేసి పెడుతుంటారు. చాలా సంతోషం. అంటే మన యొక్క ఛానల్ని చాలా నిశ్చితంగా పరిశీలిస్తున్న విషయం మనకి అవగాహనకు వచ్చేసాం. అందరికీ సంతోషం, అందరికీ కృతజ్ఞతలు కూడా. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి అని కోరుకుంటున్నాను. కాబట్టి జ్యోతిష శాస్త్రపరంగా వచ్చినటువంటి విషయాలన్నీ కూడా మనకి అనువదించుకో, వాటిని మనందరం కూడా ఆపాదించుకోవాలి. గ్రహముల యొక్క ప్రభావాన్ని మనం ఆపాదించుకుంటే మనకున్నటువంటి వ్యక్తిత్వం తెలుస్తుంది. ఇందులో ఒకసారి నేను పౌరుషంగా మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా మందు కొట్టి డ్రైవింగ్ చేసే వాళ్ళని అసలు గౌరవించను. నేను ఏమాత్రం వాళ్ళని వీడు వాడని పిలుస్తాను. కాబట్టి ఆ విషయాన్ని గమనించుకోవడం. రెండోది, తప్పుడు పనులు చేసేటువంటి ఆడ అయినా సరే మగ అయినా సరే నేను సూటిగానే తిడుతుంటాను. ధర్మానికి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు, సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళతో స్నేహాలు పనికిరావని స్పష్టంగా చెప్తాను. ముఖ్యంగా అవమానం వచ్చేది ఆడపిల్లకే, మానం పోయేది ఆడపిల్లకే. అంటే మగాడికి లేదా అండి? మగాడు కూడా మానం ఉంటుంది. కానీ వాడికి తప్పు చేసిన తర్వాత పరిహారము ఆడపిల్ల కనబడుతుంది, మగవాడికి కనపడదు. తద్వారా శాపాన్ని భరించగలిగేటువంటి స్థితి ఆడపిల్ల కంటే అటువంటి శాపాన్ని పొందకండి అని చెప్తుంటాను. నేను మానవమానాలు పొందకండి అని చెప్తాను. ఆ విషయాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ జ్యోతిష శాస్త్రము మన జీవితానికి వెలుగునిచ్చేది. అటువంటి వెలుగునిచ్చే శాస్త్రాన్ని తప్పకుండా మనం అధ్యయనం చేయాలి. ముందు చదువుకోండి.
జ్యోతిష్ శాస్త్రాన్ని బాగా చదవండి. తద్వారా మనకి అనుకూలవంతమైన శుభ ఫలితాలు మనమే తెలుసుకోవచ్చు. అది చదవకుండా జ్యోతిష్యం భూటకం, మూడం, ట్రాష్, యాష్, మ్యాష్ అనేటువంటి మాటలు మాట్లాడితే మర్యాదగా ఉండదు. అది చదవండి, శాస్త్రాన్ని చదవండి, 15 ఏళ్ళు చదవండి. చదివి దాంతో అవగాహన తెచ్చుకున్న తర్వాత నమ్మకమా మూఢనమ్మకమా అని తర్వాత దాన్ని విశదీకరించండి. కాబట్టి ఎవరైనా సరే గ్రహణం గురించి కానీ ఇతరత్ర గ్రహాల గురించి కానీ మాట్లాడే ప్రయత్నంలో రైట్. మాకు కూడా సైంటిస్టులు చాలామంది జ్యోతిష్ శాస్త్రం నమ్మిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు సైంటిస్టు నమ్మని సైంటిస్టులు కూడా చెప్తుంటారు, నమ్మిన సైంటిస్టులు జ్యోతిషాన్ని కూడా చదివిన వాళ్ళని కూడా మేము చూపిస్తాం. కాబట్టి నమ్మకంతో కూడినటువంటి శాస్త్రం ఒకటి. రెండవది సూచక శాస్త్రం. ఇది జ్యోతిషం సూచిస్తుంది, ఇలా ఉండబోతుంది, జాగ్రత్తగా ఉండండి. దాని తప్పేం లేదుగా, ఒక మంచి మాట చెప్పడానికి ఇబ్బంది ఏం లేదుగా. అటువంటి మంచి మాటలు వినడానికి ప్రయత్నం చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ, అటువంటి సహేతుకమైన మంచి విషయాల్ని మాత్రమే మీకు చెప్పగలిగే ప్రయత్నం చేస్తుంది ఆస్ట్రో సిండికేట్ ఛానల్. అలాగే మన ఇన్స్టాగ్రామ్ని, ఫేస్బుక్ని, అలాగే యూట్యూబ్ ఛానల్ని నాకు మీ అందరు కూడా సపోర్ట్ ఇస్తున్నందుకు మీ అందరికి మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ, ఇలాగే మీ సపోర్ట్ తొందరగా ఇంకా అధికంగా కావాలని, సబ్స్క్రైబర్స్ నాకు ఇంకా 4 లక్షల మంది కావాలి. కాబట్టి దయచేసి మీరు మరొక కుటుంబం చేత, ఆ కుటుంబం వాళ్ళు మరొక కుటుంబం చేత సబ్స్క్రైబ్ చేయిస్తారని, షేర్ చేస్తారని, లైక్ చేస్తారని కోరుకుంటూ మనం 12 రాశుల వారికి ఆగస్టు మాసంలో ఉన్నటువంటి ఫలితాల గురించి తెలుసుకుందాం. ధనుసు రాశి వారి ఫలితాలు ఆగస్టు మాసంలో 2025 ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? కేవలం ఈ మాసంలో 29, 30, 31 తేదీలలో మాత్రమే ఈ రాశి వారికి కొద్దిగా ఇబ్బందికరంగా కనబడుతోంది. మేబీ ఆ రోజుల్లో రోజువారీ ఫలితాల్లో చంద్రుడు బలంగా ఉంటే మంచిగా ఉండవచ్చు గాక, కానీ ఓవరాల్గా చూస్తున్నప్పుడు 4వ వారంలో ఆఖరి 3 రోజులు మీకు ఇబ్బందికరము, ప్రమాదకరము, వస్త్ర నష్టము, అగ్ని ప్రమాదము, కెమికల్ ఫ్యాక్టరీలో ప్రమాదము, అలాగే వస్తువులు పోగొట్టుకోవడము, ధన నష్టము, షేర్ మార్కెట్లో జూదం వల్ల, లాటరీల వల్ల ప్రమాదము, నష్టము, అయిన వారిని ఇబ్బంది, ఈ క్యాబ్లలో, ట్రైన్లలో మీ వస్తువులు మర్చిపోయే అవకాశాలు ఉన్నాయి. అలాగే విద్యా నష్టాన్ని పొందుకోవచ్చు, ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండులుగా పట్టుబడవచ్చు. ఆ 3 రోజులు జాగ్రత్తగా ఉండండి. అటువంటి దుష్టులకి, దూర ఆలోచనలకి దూరంగా ఉండండి. దూర ఆలోచన మంచిది, దురాలోచన మంచిది కాదు. ఇక మొదటి 3 వారాల్లో అద్భుతం, ఆనందమయ శుభజీవనం, వస్తు వాహన లాభం, ఆత్మస్థైర్యం, వాక్చాతుర్యం, సోదరులతో మైత్రి బాగా ఉండడం, ప్రయాణ లాభాలు, తీర్థయాత్ర సేవన, మాతృ సౌఖ్యము, పితృ సౌఖ్యము, ఈ ఆస్తి పంపకాల్లో అనుకూలతలు పొందుకోవడము, పోగొట్టుకున్న వస్తువుని తిరిగి పొందుకోవడము, ఉద్యోగం కానీ వ్యక్తుల్ని కానీ గౌరవాన్ని కానీ తిరిగి పొందుకునేటువంటి అవకాశం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందమే శుభజీవనం, గొప్ప ఆలోచనలు, గొప్ప వ్యక్తిత్వం, రాజకీయ నాయకులకి అభివృద్ధి, కళాకారుల క్రీడల లాభాలు పొందుకోవడం, సినిమా రంగంలో కూడా మంచి లాభాలు, దర్శక నిర్మాతలకి, నటీనటులకి, బుల్లితెర నటులకు కూడా మంచి అవకాశాలు పొందుకునే అదృష్టయోగం. కొంతమంది నటీమణులకి మళ్ళీ చెప్తున్నాను నేను, కొంతమంది సూడో నాస్తికులు అడుగుతారు, ఏమండి మీరు ఈ రాశి వారిని చెప్తాను కదా, ఆ యొక్క నటుడి పేరు చెప్పొచ్చు కదా అంటే, ఆ నటుడి ఈ రాశి నాకేం తెలుస్తుంది? కాబట్టి ఈ రాశిలో ఉన్నటువంటి తెలుగు నటుడికి, తెలుగు పెద్ద నటుడికే, అంటే ఉన్నటువంటి 5-6 నటులు ఉన్నారుగా, ముఖ్యమైన నటులు ఉన్నారుగా తెలుగులో, ఆ 5 నటులలో ఈ ఆఖరి 4 రోజుల్లో 3 రోజుల్లో ఏదన్నా వాహన ప్రమాదం జరిగే అవకాశం ఉంది, జాగ్రత్త. నీటి వల్ల కూడా ప్రమాదం ఉంది, జాగ్రత్త. ఏమో బాత్రూంలో జారి టబ్బులో పడవచ్చు కూడా. కాబట్టి ప్రముఖమైన నటులు 5-7 తెలుగు వాళ్ళు మాత్రమే ఈ రాశిలో ఉంటే మీకు ప్రమాదం ఉంది, జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు సూడో నాస్తికులకి సరిగ్గా చెప్తున్నాను. ఇప్పుడు నేను ఆ నటుల యొక్క డేట్ ఆఫ్ బర్త్లు మాకు పర్ఫెక్ట్గా ఇవ్వలేదు కాబట్టి, వారి రాశులు మాకు తెలియదు కాబట్టి, ఈ రాశిలో ఉన్నటువంటి ప్రముఖమైన నటులు 7 ప్రముఖ నటులలో ఈ రాశి వారు నీటి తొట్టిలలో కానీ, చెరువులో షూటింగ్ చేస్తున్నప్పుడు కానీ, ఏదైనా గ్రీన్ మ్యాట్ మీద షూట్ చేస్తున్నప్పుడు కానీ వాహన ప్రమాదం పొందుకునే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. చాలు కదా, ఇంతకంటే ఎక్కువ ఎవరు చెప్తా చెప్పండి క్లారిటీగా. సూడో నాస్తికులకి ఇంతకంటే చెప్పడానికి అవకాశం లేదు. జ్యోతి అంటారు కదా, జన అజ్ఞాన వేదికల వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. పండగలు లేవు, పబ్బాలు లేవు అని చెప్పేసి మా మీద ఏడుస్తారేంట్రా మీరు ఎలా పుట్టారా బాబు, మాకు అర్థం కాని విషయం ఇది. కాబట్టి సూడో నాస్తికులు, జన అజ్ఞాన వేదికల వాళ్ళు అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. నాలాంటి వాడు దొరుకుతాడు, జాగ్రత్త. మాట చేత 2 తేడాగా ఉంటాయి నా దగ్గర. నా శాస్త్రాన్ని ధిక్కరించగలిగే అవకాశం నీకుందేమో, కానీ సూటిగా నా శాస్త్రాన్ని నిందించగలిగేటువంటి అర్హత నీకు లేదని చెప్తాను. సరే, ప్రస్తాంశాలకు వద్దాం. వృశ్చిక రాశి వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఈ రాశి వారికి తప్పకుండా ధనగనక వస్తువులపతి, ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారంలో కానీ, అలాగే సినిమా రంగంలో వ్యాపారం కానీ లాభంగా ఉంటుంది. కళాకారుల అభివృద్ధి ఉంటుంది. స్వదేశంలో విదేశాల పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా లాభాలు ఉన్నాయి. యజ్ఞము, యాగము, దైవ
శుభకార్యము చేయగలిగే అవకాశం, తీర్థయాత్ర సేవన, ప్రయాణ లాభాలు, మాతృ సౌఖ్యము, పితృ సౌఖ్యము, సోదరుతో మైత్రి, ఆస్తి పంపకాల లాభాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధనయోగము, వస్తువాన సౌలభ్యము, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, మంచి మాట తీరు, పట్టుదల, కార్యశీలత, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, రైతులకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమలోను, స్వర్ణకార వ్యాపారస్తులకి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, వినియోగదారులకి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, ఇలా అన్ని రంగాల్లో కూడా అనుకూలతల్ని, ఆనందాన్ని పొందుకునే అదృష్ట యోగం, ప్రశాంతమైన సుఖజీవనం, విదేశాల్లో స్వదేశాల్లో కూడా అనుకూలత, వీసా సంబంధ సౌలభ్యం, అలాగే కృత్రిమ సత్సంతాన ప్రాప్తి, విదేశాల్లో కూడా ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, కొత్త వ్యాపార ప్రారంభం, వ్యాపారంలో అనుకూలత, ఇలా అనేక రకాల ఆనందాది శుభయోగాల పరంపర పొందుకునే మాసంగా చెప్పవచ్చు. ఈ మాసం ప్రతి మాసం కూడా అదృష్టాది ఆనంద శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.